వరల్డ్‌లో ఎక్కడా దొరకంది పాలకొల్లులో మాత్రమే దొరికేది 3D చాక్లెట్ అండి. అది కూడా మిల్లెట్స్‌తో తయారు చేయబడిన చాక్లెట్. ఇది రాగి, జొన్న, సజ్జ తయారు చేయబడిన చాక్లెట్ అండి. మళ్ళీ ఎక్కువగా మిక్స్డ్ మిల్లెట్ దోస గురించి అడుగుతూ ఉంటారండి. మిక్స్డ్ మిల్లెట్ దోసలో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు ఈ 4 ఉంటాయండి. ఈ 4 కూడా బోన్ స్ట్రెంత్‌కి, నెర్వ్ సిస్టానికి, తర్వాత స్మూత్ డైజెషన్‌కి, గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయండి. ఈ మిల్లెట్స్ అన్నిటినీ కూడా 8 గంటలు నానబెట్టి తర్వాత గ్రైండ్ చేస్తామండి. శుభ్రం చేసి గ్రైండ్ చేస్తాము. ఈ గ్రైండింగ్ చేసి తర్వాత బ్యాటర్ పిండి తయారు చేస్తామండి. ఇది మిక్స్డ్ మిల్లెట్ దోశ పిండి అండి. దీంతో దోశలు వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. 3D మిల్లెట్స్ చాక్లెట్తో పాటుగా 70% డార్క్ చాక్లెట్ కూడా ఉంటుందండి. దీంట్లో ప్రిజర్వేటివ్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ కలపబడవు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడు. ఈ చపాతీ పిండే కాకుండా అన్ని రకాల హెల్త్ మిక్స్లు, అన్ని రకాల పిండ్లు, పొడి పిండ్లు అన్నీ లభిస్తాయండి. మిల్లెట్స్ని రోస్ట్ చేసి 2 స్టేజెస్లో గ్రైండ్ చేస్తామండి. ఇదండి, ఇది సెకండ్ స్టేజ్ అండి. మీకు లొకేషన్ తెలుసు కదా, కోకోనట్ మర్చెంట్స్ కాలేజీ ఆర్చ్ దగ్గర బజార్, పాలకొల్లు, మిల్లెట్ మాఫియా.